కొమురంభీం జిల్లా దహేగాం మండలంలోని కొత్మీర్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జెండా దగ్గర దండ విఠల్ ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారత రాజ్యాంగాన్ని మార్పిడి చేయడానికి చూస్తున్నారని మాట్లాడారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ శ్రీ గౌరవ దండ విఠల్, ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్, మండల జెడ్పీటీసీ శ్రీ రామారావు, భీమిని మండల జెడ్పీటీసీ బ్రహ్మయ్య, ఇతర ఎంపీటీసీ గజ్జల సురేష్, దహేగాం మండల మాజీ ఎంపీపీ పిల్లల శంకరయ్య, బిజ్జూర్ మండల్ మాజీ ఎంపీపీ సదాశివ్, మాజీ సర్పంచ్లు రామ్టెంకి మల్లేష్, రత్నం, మధుకర్, ఎస్కే సోను నాయకులు సిద్ధం సంతోష్, ఆల్గం మల్లేష్, పుప్పాల శ్రీనివాస్, పోతుగంటి భీమన్న, పండరి అశోక్, సిద్ధం వసంత్, రత్నం సుధాకర్ మరియు అంబేద్కర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశాన్ని స్వతంత్రాన్ని సాధించినటువంటి మహాత్ముడు, అదేవిధంగా మన రాజ్యాంగాన్ని, ఈ భారతదేశాన్ని అంబేద్కర్ బాబాసాహెబ్ గారికి మరి మనం అందరము రుణపడి ఉంటాము. నేటి రోజున ఇటువంటి కొందరు దుష్ట శక్తులు ఈ రాజ్యాంగాన్ని, బాపూజీని కించపరిచే విధంగా ప్రసంగాలు చేస్తూ మరి అత్యున్నతమైన పార్లమెంటులోనే అంశ గారు బీజేపీ పార్టీ చాలా అంబేద్కర్ గారిని తీసి పారేసినట్టుగా మాట్లాడుతున్నందువల్ల మన రాష్ట్ర ప్రభుత్వము, మన గవర్నమెంట్ చాలా ఉన్నతమైనటువంటి ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. దీన్ని మనం అందరము జయప్రదం చేసి మరి అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిమాణాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువ ఎటువంటి సంస్కృతిని వారు నేర్పిద్దామని అనుకుంటున్నా కానీ దురదృష్టవశాత్తు ఒక పక్కన మనం అందరం కూడా జాతిపిత మహాత్మా గాంధీ గారిని కొనియాడుతూ వారి సేవలను కేవలం భారతదేశంలోనే కాదు దేనికి వర్ధంతి కూడా వారి సొంత విగ్రహాలకు వెళ్ళి వారు మనం ఈరోజు సిరిపూర్ నియోజకవర్గంలో దహేగాం మండలంలో ఇట్యాల గ్రామ పంచాయతీ, అదేవిధంగా బోర్లకొండ గ్రామ పంచాయతీ, అదేవిధంగా కొత్తిమీర గ్రామ పంచాయతీలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రతిష్టాత్మకంగా ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధాన అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టిందో ఆ కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి గ్రామాన తిరుగుతూ కూడా ప్రజల్ని చైతన్యంతో పరుస్తూ మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఈ అభియాన్ చేపట్టవలసిన అవసరాలను కూడా ఈరోజు ప్రజలకు వివరిస్తూ మరి ఈ రోజు మన మహనీయులు ఎవరైతే స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి మహనీయులు ఉన్నారో మహాత్మా గాంధీ గారు, అదేవిధంగా మనకి రాజ్యాంగం రచించి స్వేచ్ఛా వాయువుల్ని, సమాన హక్కుల్ని కల్పించినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. వారి చేసినటువంటి దేశానికి చేసినటువంటి సేవలను మరి ప్రజలందరికీ కూడా వివరిస్తూ రాబోయే రోజుల్లో వారి గౌరవాన్ని, అదేవిధంగా వారు కల్పించినటువంటి ఆ హక్కుల్ని, రాజ్యాంగాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కూడా ప్రజలకు వివరిస్తూ వారందరినీ కూడా మేము అభ్యర్థిస్తాం కూడా జరిగింది. ఎందుకంటే ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక మతతత్వ పార్టీ, జనాలను విభజించి పాలించనే విధానంగా మరి ఈ రోజున భారత రాజ్యాంగాన్ని కించపరుస్తూ భారత రాజ్యాంగాన్ని మార్చి మన మనువాదాన్ని తీసుకొచ్చేటువంటి కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయో వాటిని అడ్డుకునే విధంగా యావత్ భారతదేశంలో కూడా ఈ భారతదేశ ప్రజానీకం అందరం అప్రమత్తమై అటు ప్రయత్నాలు తిప్పికొట్టవలసిన అవసరం ఉంది. కాబట్టి మేమందరం కూడా ప్రతి గ్రామాన ఉన్నటువంటి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, గిరిజనులు, అదేవిధంగా దళిత నాయకులు అందరం కూడా వివరించి దీని కార్యక్రమాన్ని మరి విజయవంతం చేశాము. మరి ఈ కార్యక్రమంలో మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు పెద్దలు, డీసీసీ అధ్యక్షులు కొక్రాల విశ్వప్రసాదరావు గారు, అదేవిధంగా తాజా మాజా జెడ్పీటీసీ పెద్దలు శ్రీరామారావు గారు, అదేవిధంగా భీమిని మాజీ జెడ్పీటీసీ బ్రహ్మయ్య గారు, దహేగాం మాజీ ఎంపీపీ పిల్లల శంకరయ్య గారు, మా మిత్రులు గజ్జల సురేష్ గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ రామ్టెంకి మల్లేష్ గారు, అనేక నాయకులు అందరూ కూడా పాల్గొని ఈరోజున ఈ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. వారు కూడా ఇందాక ఒక బోర్లకొండలో గొప్ప మాట చెప్పారు ఒక మిత్రులు, కేవలం కొంతమంది అంబేద్కర్ గారిని ఒక వర్గానికే పరిమితమై ఉంటారు. అది కాదు, అంబేద్కర్ గారి యావత్ భారతదేశ ప్రజానికి చెందినవారు. వారి గౌరవాన్ని ఎవరైనా ఏమైనా ప్రయత్నం చేసినా కూడా తగ్గించలేరు. వారు ఈ భారతదేశ ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా ఉంటారు. వారు మహనీయులైన ప్రజల నుంచి గొప్ప స్పందన కూడా వస్తుంది. వారందరి తరఫున కూడా నేను మరొకసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనకి గాంధీజీ స్వాతంత్రం కల్పించిన మహాత్మా గాంధీ గారు, అదేవిధంగా మనకి సమాన హక్కులు కల్పించి మనకి స్వేచ్ఛా వాయువులు పిలిపించుకొని మన అందరికీ కూడా రిజర్వేషన్ కల్పించినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గౌరవాన్ని, వారు కల్పించినటువంటి ఈ హక్కులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అవసరమైతే యావత్ భారతదేశంలో కూడా అందరం కూడా
మరి గట్టిగా పోరాడి కూడా ఈ ఏవైతే బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నాన్ని అడ్డుకుందాం. ఈ క్రమంలో మాతో కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా మరొకసారి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్.